నెల్లూరు జిల్లాలో మొత్తం 10 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. 2014 ఎన్నికల్లో రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినప్పటికీ మెజార్టీ స్థానాలు మాత్రం వైసీపీకే దక్కాయి. ఆ ఎన్నికల్లో 7 అసెంబ్లీ సీట్లలో వైసీపీ గెలిస్తే కేవలం 3 సీట్లలో మాత్రమే నెల్లూరులో టీడీపీ గెలుచుకుంది. ఇక 2019 ఎన్నికల్లో అయితే ఒక్క సీట్లో కూడా ఈ నెల్లూరు జిల్లాలో టీడీపీ అభ్యర్థులు ఖాతా తెరవలేదు. 2014 సంవత్సరంలో 10 స్థానాలకు గాను 7 సీట్లలోనూ, 2019 సంవత్సరంలో మొత్తం 10కి 10 స్థానాలను వైసీపీ గెలుచుకోవడంలో ఓ వ్యక్తి పాత్ర ఉంది. ఆయనే నెల్లూరు జిల్లా జనాలు ఆప్యాయంగా పిలుచుకునే విపిఆర్ అలియాస్ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి. నెల్లూరు జిల్లాను వైసీపీకి కంచుకోటగా మార్చడంలో ఈయన పాత్ర చాలా ఉంది. అలాంటి వ్యక్తి ఇప్పుడు టీడీపీ నుంచి ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నారు. వాస్తవానికి ఎక్కడైనా సరే టికెట్ దక్కకపోతే పార్టీ మారటం అనేది జరుగుతూ ఉంటుంది. నీకు ఈసారి టికెట్ లేదు అని చెప్పడంతోనే ప్రత్యర్థి పార్టీల్లోకి నేతలు వెళ్ళిపోతూ ఉంటుంటారు. కానీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి విషయంలో అందుకు పూర్తి భిన్నంగా జరిగింది. నెల్లూరు ఎంపీ టికెట్ మీకే అని జగన్ అనౌన్స్ చేసినా సరే విపిఆర్ మాత్రం వైసీపీకి గుడ్ బై చెప్పారు. అసలు నెల్లూరు జిల్లాలో పార్టీకే పెద్ద దిక్కుగా ఇన్నాళ్ళు ఉన్న విపిఆర్ అసలు ఎందుకు టీడీపీలో చేరాల్సి వచ్చింది? జగన్తో ఆయనకు ఎందుకు చెడింది? అదే సమయంలో అసలు ఆయన బ్యాక్గ్రౌండ్ ఏమిటి? కేవలం 80,000 రూపాయలతో 1,000 కోట్ల రూపాయలను ఎలా సంపాదించారు అన్నది ఈ వీడియోలో చెప్పుకుందాం. నెల్లూరు జిల్లాలో కావల నియోజకవర్గ పరిధిలో ఉండే అల్లూరు మండలంలోని హిందూపూర్లో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పుట్టి పెరిగారు. తండ్రి పేరు శివకోటారెడ్డి, తల్లిగారి పేరు శ్యామలమ్మ. శివకోటారెడ్డి, శ్యామలమ్మ దంపతులకు పుట్టిన 3 సంతానంలో 3 వ్యక్తి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి. కొద్ది నెలల క్రితమే అక్కయ్య మరణించగా అన్నయ్య మాత్రం వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో కలిసి వ్యాపారాలు నిర్వహిస్తూ వస్తున్నారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తండ్రి గారికి మొదట్లో మైకా వ్యాపారం ఉండేది. మైకా అంటే చాలామందికి తెలియకపోవచ్చు. మైకాను అబ్బరకం అని కూడా అంటుంటారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి చిన్నప్పటి నుంచి రిషి వ్యాలీ విద్యా సంస్థల్లో చదువుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మదనపల్లి పట్టణానికి సమీపంలో ఉండే ఈ విద్యా సంస్థలకు దేశవ్యాప్తంగా మంచి పేరు ఉండింది. ఇక్కడ విద్యా బోధనలు పద్ధతులు కూడా పూర్తి భిన్నంగా ఉంటాయి. 10వ తరగతి వరకు అక్కడే చదువుకున్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆ తర్వాత మద్రాసులోని లయోలా కాలేజీలో ఇంటర్మీడియట్ విద్యను పూర్తి చేశారు. ఆ తర్వాత ఎంఏ ఎకనామిక్స్లో చేరారు. కానీ అనివార్య కారణాల వల్ల కాలేజీ చదువును మధ్యలోనే వదిలేయాల్సి వచ్చింది. అయితే అమెరికా వెళ్ళి చదువుకోవాలన్న ఆసక్తితో ఆ రోజుల్లోనే జిఆర్ఈ టోఫెల్ రాశారు. మంచి మార్కులను సాధించారు. అమెరికాలోని ఓ యూనివర్సిటీలో సీటు కూడా వచ్చింది. అమెరికా వీసా కూడా లభించింది. తీరా ఇంటికి వెళ్ళి విషయం చెప్పేసరికి ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదు. అందుకు కారణం సరిగ్గా ఆ సమయంలోనే వారి కుటుంబం చేస్తున్న మైకా వ్యాపారంలో నష్టాలు వచ్చాయి. ఇంట్లో ఆర్థిక పరిస్థితులు కూడా అంతంత మాత్రంగానే తయారయ్యాయి. దీంతో అంతంత ఖర్చు పెట్టి విదేశాలకు పంపించలేనని ఇక్కడే ఉండి ఏదైనా వ్యాపారం చేసుకోమని తండ్రి సలహా ఇచ్చారు. ఓ రకంగా చెప్పాలంటే ఆదేశించారు అనే చెప్పాల్సి ఉంటుంది. దీంతో చదువుకు అక్కడితో ఫుల్ స్టాప్ పెట్టేసి వ్యాపార రంగంలోకి ఎంట్రీ ఇచ్చారు. కుటుంబ సభ్యులందరూ కూర్చొని ఏ వ్యాపారం చేయాలా అని ఆలోచించారు. మైకా బిజినెస్ డౌన్ అయింది కాబట్టి ఆ తర్వాత ఈజియెస్ట్ బిజినెస్ ఏంటి అని ఆలోచిస్తే కాంట్రాక్టులే అని ఓ నిర్ణయానికి వచ్చేశారు. వారి ఇంటికి దగ్గరలోనే ఓ ఇంజనీర్ ఉండేవారు. కుటుంబానికి చాలా సన్నిహితులు కూడా. ఆయన వద్దకు వెళ్ళి విషయం చెప్పారు. మైకా మైన్స్ వ్యాపారం డౌన్ అయిందని, పూర్తిగా ఫీల్డ్ మార్చేద్దామని అనుకుంటున్నామని చెప్తూనే అసలు విషయాన్ని చెప్పారు. ఆయన అక్షరాల 80,000 రూపాయల విలువైన కాంట్రాక్టును అప్పట్లో అప్పగించారు. అది 1979 సంవత్సరం నాటి మాట. కూలీలను పెట్టుకుని దగ్గరుండి మరి ఆ పనిని చాలా జాగ్రత్తగా పూర్తి చేసిన తర్వాత చూస్తే అందులోనే అక్షరాల 20,000 రూపాయల వరకు లాభం వచ్చింది. ఈయనే ఆ తర్వాత మళ్ళీ 2 లక్షల విలువైన కాంట్రాక్టును ఇప్పించారు. అందులోనూ కాస్త మిగిలింది. అలా చిన్న చిన్న కాంట్రాక్టులు చేసుకుంటూ ఉండగానే ఆయన లైఫ్ అనుకోకుండా టన్ను తిరిగింది. గూడూరుకు చెందిన రామలింగారెడ్డి అనే ఆయన వీరి కుటుంబం నుంచి ఎప్పుడో లబ్ధి పొంది ఉన్నారట. వాళ్ళు మహారాష్ట్రలో పెద్ద పెద్ద కాంట్రాక్టులు చేసే స్థాయికి ఎదిగారు. మీరు మహారాష్ట్రకు వచ్చే వీలుంటే రండి, నేను ఏదో ఒక వర్క్ ఇప్పిస్తాను అని హామీ ఇవ్వడంతో వెనక ముందు చూసుకోకుండా నమ్మకంతోనే మహారాష్ట్రకు వెళ్ళిపోయారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి. అక్కడ టన్నెల్ వర్క్ ఒకటి ఇప్పించారు. చాలా కష్టపడ్డారు. రోజులో ఎన్ని గంటలు ఆయన కష్టపడేది కూడా చూసుకోలేదట. 1981 సంవత్సరంలోనే ఈ కాంట్రాక్ట్లోనే ఏకంగా 2 లక్షల రూపాయల లాభం వచ్చింది. టన్నెల్ వర్క్ చేసేటప్పుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి పనితనాన్ని చూసి, నిబద్ధతను చూసి, గంటల కొద్దీ కష్టపడే తత్వాన్ని చూసి ఆ కంపెనీయే ఫిదా అయింది. దీంతో ఆ కంపెనీయే ఏపీలో చేసిన కాంట్రాక్టులను వేమిరెడ్డి గారికి అప్పగించింది. అందులో 10% షేర్ను కూడా ఇచ్చింది. అలా ఆయన అంచెలంచెలుగా ఎదిగారు. విపిఆర్ మైనింగ్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీని ఏర్పాటు చేసుకున్నారు. 100,000 కోట్ల రూపాయల వ్యాపారాలను చేశారు. అదే స్థాయిలో కోట్ల ఆస్తులను కూడా సంపాదించారు. అయితే 1980 సంవత్సరం నాటి నుంచి ఆయన వ్యాపార రంగంలో ఎదుగుతూ లాభాలను గడిస్తూ ఉన్నా కూడా ఏనాడు ఆయన రాజకీయాల వైపు అడుగులు వేయలేదు. రాజకీయాల్లోకి రావాలన్న ఆలోచన కూడా చేయలేదు. ఆ రోజుల్లోనే తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ పార్టీలకు వ్యాపారవేత్తగా విరాళాలు ఇచ్చిన వ్యక్తి ఆయన.
అయినప్పటికీ ఏదో ఒక పార్టీలో చేరాలన్న ఆసక్తిని అయితే ఆయన కనపరచలేదు. అయితే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కుటుంబానికి వైఎస్ కుటుంబానికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. వేమిరెడ్డి కుటుంబానికి మైకా వ్యాపారం ఉండేదన్న సంగతి తెలిసిందే కదా. 1970 సంవత్సరంలోనే వీరి కుటుంబం నుంచి వైఎస్ రాజారెడ్డి ఓ మైకా గనిని కొనుక్కుని వ్యాపారం చేశారు. అలా వైఎస్ రాజారెడ్డితో వేమిరెడ్డి కుటుంబానికి పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారితోనూ సన్నిహిత సంబంధాలను వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కొనసాగించారు. వైఎస్ మరణం తర్వాత జగన్ జైలుకి వెళ్ళిన తర్వాత రోజుల్లో రాజకీయాల్లోకి రావాలన్న ఆసక్తి ఆయనలో కలిగింది. వైసీపీలో చేరడమే కరెక్ట్ అనే నిర్ణయానికి ఆయన వచ్చేశారు. దీంతో ఆ పార్టీకి దగ్గరయ్యారు. 2012 సంవత్సరం తర్వాత జగన్ను కలిసిన వేమిరెడ్డి ఆ తర్వాత పార్టీ కోసం పనిచేయడం ప్రారంభించారు. 2014 సంవత్సరంలో నెల్లూరు జిల్లాలో మెజార్టీ మంది ఎమ్మెల్యేలను గెలిపించగలిగారు. వాస్తవానికి వేమిరెడ్డికి మొదటి నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లోకి రావడం ఇష్టం లేదు. పరోక్ష ఎన్నికల ద్వారా రాజ్యసభ ఎంపీగా ఎన్నికవ్వాలన్నది ఆ రోజుల్లో ఆయన అభిమతంగా ఉండేది. దీంతో రాజ్యసభ ఎంపీని చేస్తానన్న జగన్ హామీతో 2014 ఎన్నికల్లో వైసీపీ కోసం పనిచేశారు. కానీ ఆ ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి రాలేదు. దీంతో రాజ్యసభ ఎంపీని చేస్తానన్న హామీని జగన్ తీర్చలేకపోయారు. అదే జిల్లాకు చెందిన విజయసాయిరెడ్డిని తప్పకుండా రాజ్యసభ ఎంపీగా పంపాల్సి రావడంతో వేమిరెడ్డి విషయంలో జగన్ ఏం చేయలేకపోయారు. దీంతో జగన్పై కినుక వహించిన వీపీఆర్ వైసీపీకి దూరమయ్యారు. ఆ సమయంలోనే టీడీపీతో చర్చలు కూడా జరిపారు. రాజ్యసభ సీటు ఇస్తామంటే పార్టీలో చేరతానని కండిషన్ పెట్టారు. అవసరమైతే 3వ స్థానానికి పోటీ అభ్యర్థిగా అయినా పోటీ చేస్తానని, మొత్తం ఎన్నికల నిర్వహణ భారం తానే మోస్తానని వివరించారు. అయితే దీనికి పార్టీ అధినేత చంద్రబాబు అంగీకరించలేదు. ముందు పార్టీలో చేరండి, పనిచేయండి, ఆ తర్వాత ఆలోచిద్దాం అనడంతో వీపీఆర్ వెనక్కు తగ్గారు. 2018 సంవత్సరంలో మళ్ళీ రాజ్యసభ ఎంపీ ఎన్నికలు జరిగాయి. ఏపీకి సంబంధించి 3 ఎంపీ స్థానాలు ఖాళీ అయ్యాయి. దీంతో వీపీఆర్ మళ్ళీ పావులు కదిపారు. వైసీపీ నుంచి ఎమ్మెల్యేలు పెద్ద సంఖ్యలో వలస వెళ్లిన క్రమంలో 3వ స్థానానికి టీడీపీ పోటీ పెడుతుందని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఇలా జరగడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయన్న విషయాన్ని గమనించిన జగన్ ఆర్థికంగా ఆ పోటీని తట్టుకుని నిలబడగలిగే శక్తి కలిగిన వీపీఆర్ను ఎన్నుకున్నారు. పోటీ అనివార్యమైన తను సిద్ధమేనని వీపీఆర్ స్పష్టం చేయడంతో వైసీపీ ఆయన్ను బరిలోకి దించింది. అలా అటు తెలుగుదేశంలో ఇటు వైసీపీ నుంచి కూడా పోటీకి సిద్ధపడిన వీపీఆర్ను ఎట్టకేలకు అదృష్టం వరించింది. సంవత్సర కాలంలో సార్వత్రిక ఎన్నికలకు వెళ్లాల్సి ఉన్న క్రమంలో ప్రతిపక్షాన్ని చీల్చి ప్రజల్లో విలువలకు సంబంధించిన చర్చను లేవనెత్తడం మంచిది కాదన్న ఉద్దేశంతో టీడీపీ 2 స్థానాలకు మాత్రమే అభ్యర్థులను ప్రకటించింది. దీంతో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి చిరకాల కాంక్ష సునాయాసంగా నెరవేరింది. రాజ్యసభ ఎంపీగా వైసీపీ నుంచి వీపీఆర్ ఏకగ్రీవంగా ఎన్నికారు. 2018 నుంచి వైసీపీ ఎంపీగా ఆయన కొనసాగుతూ ఉన్నారు. అదే ఉత్సాహంతో 2019లో మరింత పట్టుదలతో పనిచేసి వైసీపీ అభ్యర్థులకు ఆర్థిక అండదండలను కల్పించి నెల్లూరు జిల్లాలో మొత్తం 10కి 10 స్థానాలను వైసీపీ గెలుచుకునేలా చేయడంలో వీపీఆర్ కృషి ఎంతో ఉంది. అయినప్పటికీ ఆ పార్టీ నుంచి ఇప్పుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి బయటకు రావాల్సి వచ్చింది. అసలు నెల్లూరు జిల్లాలో వైసీపీకి పెద్దదెక్కువ ఉన్న మీరే ఎందుకు పార్టీ మారాల్సి వచ్చిందని అడిగితే ఆయన కొన్ని కారణాలను చెప్పుకొచ్చారు. పార్టీ అధికారులకు వచ్చిన తర్వాత నేను పార్టీ నుంచి పొందింది ఏమీ లేదు. పార్టీ కోసం నేనే ఎక్కువ ఖర్చు పెట్టుకున్నాను. ఈ ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేయాల్సి ఉంటుందని అన్నారు. చేస్తానని చెప్పాను. నాకు అభ్యంతరం లేదన్నాను. కానీ నా పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో నాకు సంబంధం లేకుండా నిర్ణయాలు జరుగుతున్నాయి. ఈ విషయంలోనే నాకు ఇబ్బందిగా అనిపించింది. ఎవరెవరో పెత్తనం చెలాయిస్తున్నారు. రాష్ట్రమంతటా ఏం జరుగుతుందో ఎవరిది పెత్తనమో నాకు సంబంధం లేదు, నేను పట్టించుకోను. కానీ నేను ఎంపీగా పోటీ చేయాల్సిన సీట్లో నాకు తెలియకుండా, నాకు చెప్పకుండా, కనీసం నాకు సమాచారం ఇవ్వకుండా నిర్ణయాలు తీసుకోకూడదు కదా. కానీ అలా జరగలేదు. నెల్లూరు సిటీ నియోజకవర్గంలో అనిల్ కుమార్ యాదవ్ను నేను 1కి 2 సార్లు గెలిపించాను. ఆయన్ని ఈసారి వేరే చోట ఎంపీగా పోటీ చేయించాలని పార్టీ నిర్ణయం తీసుకుంది. సరే, పార్టీ నిర్ణయం కాబట్టి నేను కాదనలేదు. మరి ఆ నెల్లూరు సిటీ సీట్లో అభ్యర్థిగా ఎవరిని నిలబెట్టాలన్న నిర్ణయం గురించి నాకు కనీసం సమాచారం ఇవ్వాలి కదా. ఈ అనిల్ కుమార్ యాదవ్ ఓ ముస్లిం వ్యక్తిని తీసుకెళ్లి టికెట్ ఇవ్వాలని జగన్ను కోరారు. అలా ఆ వ్యక్తిని తీసుకెళ్తున్నట్టుగా నాకు తెలిసింది. నేను వెంటనే ఐపాక్ టీంలో కీలకంగా ఉండే రిషి అనే వ్యక్తికి ఫోన్ చేశాను. సజ్జల రామకృష్ణారెడ్డికి ఫోన్ చేశాను. మిథున్ రెడ్డికి ఫోన్ చేశాను. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఫోన్ చేశాను. ట్రంప్ అవినాష్ అనే ఓ వ్యక్తి ఉంటాడు, ఆయనకు ఫోన్ చేశాను. వీళ్ళందరికీ ఫోన్ చేసి నేను ఒకే ఒక మాటను చెప్పాను. మీరు మైనార్టీకే అక్కడ టికెట్ ఇవ్వాలనుకుంటే కేవలం ఒక వ్యక్తి చెప్పాడని సీట్ ఇవ్వద్దు, కాస్త చర్చిద్దాము. అతడు కరెక్టేనా కాదా అన్నది పార్టీలో కనుక్కుందాము. అంతా ఓకే అనుకుంటే అతడినే అనౌన్స్ చేద్దాము. నేను ఢిల్లీలో ఉన్నాను, రేపు ఏపీకి వస్తాను. ఇప్పుడు ఆయనతో మాట్లాడినా సరే అనౌన్స్మెంట్ మాత్రం రేపు చేదురుగానే. ఈ విషయాన్ని జగన్కు నా మాటగా చెప్పండి అని నేను చెప్పాను. నేను అలా ఫోన్ చేసి చెప్పిన 10 నిమిషాలకే నెల్లూరు సిటీ టికెట్ మహమ్మద్ ఖలీల్ అహ్మద్కు కేటాయించారు అని నాకు మెసేజ్ వచ్చింది. ఇది నాకు అవమానకరంగా అనిపించింది. నా పార్లమెంట్ సీటు పరిధిలో ఉండే ఎమ్మెల్యే సీట్లలో కరెక్ట్ అభ్యర్థిగా ఉండాలనేది నేను ఆశించడం తప్ప అక్కడ టీడీపీ నుంచి పొంగూరు నారాయణ ఉన్నాడు. పోయినసారి అతి తక్కువ ఓట్ల తేడాతో ఓడిపోయాడు. ఈ 5 ఏళ్లు వర్క్ చేసుకుంటూ పోతున్నాడు. అతడిపై గెలవాలంటే కాస్త మంచి అభ్యర్థిని చూసుకోవాలనే కదా నేను చెప్పాను. నేను చెప్పిన తర్వాత కూడా అసలు నా మాటను పట్టించుకోకపోవడం నాకు బాధ అనిపించింది. తెరాచిస్తే అసలు నేను పార్టీలో ఉండడమే జగన్ చుట్టూ ఉండే ఆ కోటరీకి నచ్చలేదని తెలిసింది.
జగన్కు తెలియకుండా నాకు పొగబెడుతున్నారని అర్థమైంది. ఈ విషయాలు తెలిసి కూడా జగన్ మౌనంగా ఉన్నారని తెలిసింది. అలాంటప్పుడు వాళ్ళు నాకు వైసీపీ నుంచి ఎంపీ సీటు అనౌన్స్ చేసినా కూడా నాకెందుకీ టికెట్ అనిపించింది. నెల్లూరు ఎంపీగా నేను ఖచ్చితంగా గెలుస్తాను. అయినప్పటికీ అవమానాలు జరుగుతున్నా ఆ పార్టీలో ఉండటం అక్కర్లేదనిపించి పార్టీకి రాజీనామా చేయాలని డిసైడ్ అయ్యాను అంటూ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అసలు కారణాన్ని చెప్పుకొచ్చారు. వైసీపీకి రాజీనామా చేసే యోచనలో వేమిరెడ్డి ఉన్నారన్న సంగతి పొంగూరు నారాయణకు తెలిసింది. హైదరాబాద్కు వెళ్లి మరీ వేమిరెడ్డిని ఆయన కలిశారు. టీడీపీలోకి ఆయన్ను ఆహ్వానించారు. అదే నెల్లూరు ఎంపీ సీటును మీకు ఇస్తామని హామీ ఇచ్చారు. చంద్రబాబుతో కూడా మాట్లాడించారు. అలా ఆయన టీడీపీలోకి ఎంట్రీ ఇచ్చారు. అయితే వేమిరెడ్డి టీడీపీలోకి రావడం వెనుక మరో కారణం కూడా ఉంది. వాస్తవానికి వైసీపీలో ఉన్నప్పుడు నెల్లూరు సిటీ సీటును ఆయన భార్య వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డికి ఇప్పించుకోవాలని ప్రయత్నించారు. నా భార్యకు సీటు ఇవ్వలేకపోయారు సరే, కానీ కనీసం ఎవరికి టికెట్ ఇస్తున్నారో కూడా చెప్పకుండా అవమానించారు అన్నది వేమిరెడ్డి ఆగ్రహానికి కారణం. అయితే టీడీపీలోకి వచ్చినా సరే నెల్లూరు సిటీ సీటు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డికి ఇవ్వటం కుదరలేదు. అక్కడ ఎన్నో ఏళ్లుగా నారాయణ పాతుకుని పోయారు. అందువల్ల కోవూరు అసెంబ్లీ సీటును తన భార్య ప్రశాంత్ రెడ్డికి ఇప్పించుకోగలిగారు. సో ఇప్పుడు నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రశాంత్ రెడ్డి పోటీ చేస్తున్నారన్నమాట. మరి వీరిద్దరూ గెలుస్తారా, లేక వీళ్ళు ఒక్కరే గెలుస్తారా, లేక ఇద్దరు ఓడిపోతారా అన్నది మాత్రం తేలాల్సి ఉంది. చివరికి ఒక్క మాట, 1979 సంవత్సరం నుంచి వ్యాపారాలను మొదలుపెట్టిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి ఎన్ని కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయో తెలుసా? వేల కోట్ల రూపాయల ఆస్తి ఉందంటూ నెల్లూరు జనాలు చెప్పుకుంటూ ఉంటారు. కానీ అధికారికంగా మాత్రం 2018లో రాజ్యసభ ఎంపీగా పోటీ చేసేటప్పుడు ఆయన సమర్పించిన అఫిడవిట్ లెక్కల ప్రకారం ఆయనకు 230 కోట్ల రూపాయల ఆస్తి అప్పట్లో ఉంది. అలాగే 96 కోట్ల రూపాయల అప్పులు ఉన్నట్టుగా ఆ ఎన్నికల అఫిడవిట్లో చూపించారు. విపిఆర్ ఫౌండేషన్ను ప్రారంభించి విపిఆర్ వికాస్, విపిఆర్ విద్య, విపిఆర్ వైద్య పేర్లతో సేవా కార్యక్రమాలను చేస్తూ వస్తున్నారు. ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీ చేస్తున్న విపిఆర్ను, ఆయన భార్యను ఆయన చేసిన సేవా కార్యక్రమాలు గెలిపిస్తాయో లేదో అన్నది మాత్రం చూడాల్సి ఉంది. ఇదండి విపిఆర్ గురించిన వ్యక్తిగత రాజకీయ వివరాలు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త మిత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.